First of all, thank you అండి. Thank you so much for all of you for coming. And కొంచెం లేట్ అయినా కానీ ఫైనలీ మేకింగ్ టైమ్ అండ్ డూయింగ్ దిస్ ఫర్ అస్. సో నీలవే, ఐ హోప్ యూ ఆల్ లైక్ ద కంటెంట్ దట్ వీ షోడ్ యూ. ఇట్స్ బిన్ ఎ లాంగ్ జర్నీ అండి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దిస్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ బిగ్ ఫిలిం దట్ యూ సీ. ఐ కెన్ ప్రామిస్. ఇక్కడ ఉన్న వాళ్ళ మా పేర్లు ఎవరు తెలియకపోవచ్చు. నోబడి నో, లైక్ nobody of us are well known and we are a very small team, but the idea that you saw, the execution and everything. సారీ అండి, చిన్నప్పటి నుంచి వెళ్ళి స్కూల్లో ఎలక్యూషన్ ఇవన్నీ బైక్ పెట్టగానే సమ్ ఫార్మల్ యాడ్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఐఎమ్ సారీ అబౌట్ దట్. చిన్న ఐడియా అయినా మేము కొంచెం మా పేర్లు కూడా తెలియకపోవచ్చు. ఇట్స్ అ వెరీ స్మాల్ టీమ్. కానీ మీరు చూస్తున్న విజువల్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఏ పెద్ద సినిమాకి అయితే అసలు తక్కువ ఉండదు. సో మీకు చెప్పినట్టు తెలుగు సినిమా ఇట్స్ వెరీ బిగ్. మనవి ఎలా ఉన్నా ఏమున్నా కానీ ఎంత చిన్న డైరెక్టర్ కానీ హీ వాంట్స్ ఫైట్ సీన్. ఒక ఫైట్ సీన్ అయితే ఉండాలనుకుంటాడు, ఒక బిగ్ విజువల్ ఉండాలనుకుంటాడు. దట్స్ వాట్ వి డ్రీమ్ తెలుగు ఫిల్మ్ మేకర్స్. సేమ్ అలాంటి ఒక బిగ్ ఐడియానే నిలవ కూడా. సో ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇట్స్ అ వెరీ ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ. ఇట్స్ అ జర్నీ ఆఫ్ వన్ గై. ఒక పర్సన్ లోన్లీ నుండి అతనికి ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ దొరికితే ఎలా ఉంటుందో దట్ ఈస్ ద స్టోరీ. సింపుల్ లైన్ లో చెప్పాలంటే నిలవ ఎందుకు స్పెషల్ అంటే చాలా వరకు మ్యూజిక్ ని ఒక సీన్ ని ఎన్హాన్స్ చేయడానికి వాడతాం. బట్ వాట్ వి డిడ్ వాజ్ స్టోరీని మ్యూజిక్ తో వీవ్ చేయడానికి ట్రై చేసాం అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. వీఆర్ ఇన్సెన్లీ కాన్ఫిడెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే వాజ్ లైక్ చాలా వరకు టీజర్ మీరు చూస్తే ఇట్స్ వెరీ హానెస్ట్. కోర్ వాల్యూ కే సస్టైన్ అయ్యి కట్ చేసాం కొంచెం డిఫరెంట్ గా. చాలా మంది అన్నారు మీమ్ డైలాగ్స్ లేవు, పెద్ద ఎక్స్పోజింగ్ లేదు, బూతులు లేవు, మీరు వైరల్ అవరు, కొత్త వాళ్ళు ఎవరు చూడరు, అది ఇది అని అన్నారు. బట్ వీ వెంట్ విత్ హానెస్టీ. ఫిల్మ్ మేకర్స్ కి కరెంట్ టైంలో ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు సినిమాలు చూసి మీమ్స్ వచ్చేవి, ఇప్పుడు మీమ్స్ చూసి సినిమాలు తీస్తారు. దట్స్ వెరీ సాడ్. బట్ ఐ ఫీల్ హానెస్ట్ సినిమా విల్ ఆల్వేస్ డూస్ వర్క్. సో ఈ సినిమా కూడా ఇట్ ఈస్ వెరీ హానెస్ట్ ఎట్ హార్ట్ అండ్ బిగ్ ఎట్ హార్ట్. మన తెలుగు సినిమా లానే ఆ తెలుగు సినిమా బిగ్గర్ ఫిల్మ్స్ హౌ వెల్ దే ఆర్ డూయింగ్, అదే మా ఇన్స్పిరేషన్. అండ్ ఇఫ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు దట్ అండ్ మేక్ దెమ్ ప్రౌడ్, దట్ విల్ బి అవర్ సక్సెస్. ఐ వాంట్ టు ఎండ్ విత్ వన్ థింగ్ ఈస్, ఎన్ని మాట్లాడినా ఎంత కష్టపడ్డా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ రీచ్. ఎంతమందిని రీచ్ అవుతుంది ఇట్స్ ద మెట్రిక్ రాదర్ దెన్ ఎంతమందిని రీచ్ అవుతున్నాం అనేది మెట్రిక్ అయిపోయింది. సినిమా క్వాలిటీ ఎంతున్నా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ మీకు నచ్చితే షేర్ ఇట్, టెల్ ఇట్ టు ఎనీవన్ బికాస్ దట్ రీచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నేను వెన్ వీఆర్ మేకింగ్ ద ఫిలిం యాజ్ అ మేకర్ గా ఐ ఆల్వేస్ థాట్ ఫిలిం తీసేస్తే 100% ఆఫ్ ద వర్క్ ఇస్ డన్ అనిపిస్తుంది. వన్స్ ఫిలిం కంప్లీట్ అయి చూసుకున్న తర్వాత అర్థమైంది ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయిందని. టు గెటింగ్ ఇట్ టు ద ఆడియన్స్ ఇట్స్ అ స్ట్రగుల్ బికాస్ చిన్న సినిమాలు దే ఆర్ కంపీటింగ్ విత్ రీల్స్, వీటన్నిటితో కంపేర్ చేస్తున్నాం. మేము ఒక కంటెంట్ పెడితే విల్ ఆడియన్స్ టేక్ ఇట్ సీరియస్లీ ఇస్ అ బిగ్ టాస్క్. సో దట్స్ వేర్ యూ ఆల్ కమ్ ఇన్. మీరు ఇచ్చే సపోర్ట్, మీ కంటెంట్ నచ్చితే చేసే వన్ ట్వీట్ ఆర్ వన్ షేర్ విల్ మ్యాసివ్లీ హెల్ప్ ఎ స్మాల్ ఫిలిం విత్ అ బిగ్ ఐడియా. బికాస్ తెలుగు సినిమా is all about big ideas and we want to contribute one big idea to that list. And I want to say TFI Boundali, all hail Telugu cinema. Thank you. Thank you.